డే 2 కోకన్ రైడ్లో మహారాష్ట్ర కోస్టల్ రైడ్ ఇది. క్లియర్ దివ్యాగర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్. ये वेस्टर्न घाट, आहा वेस्टर्न घाट केका. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దివ్యాగర్. హోటల్ జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ అని మనకు బీచ్ ఉంటుంది. మనం ఇప్పుడు బీచ్ కడుకోతున్నాం. లెట్స్ గో బీచ్, దివ్యాగర్ బీచ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దివ్యాగర్ బీచ్. అండ్ ఈ క్యాప్ ఇలా ఉంది లుక్. మార్నింగ్ టైం ఉంది కదా, అందుకే జనాలు అంతగానం లేరు. బట్ దివ్యాగర్లో చాలా బుకింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు వాక్ చేస్తూ వచ్చాను కదా, అన్నీ అక్కడ చూడండి, అక్కడ ఇంకా చాలా మంది ఉన్నారు అటు సైడ్. ఇది చూడండి, ఇది యాక్చువల్లీ లాస్ట్ స్టేజ్ అని కూడా, ఈ లాస్ట్ స్పేస్. ఎందుకంటే మనం చాలా ముందుకు వచ్చాము. ఇట్లనే ముందుకు పోతే అక్కడ ఇంకా జనాలు ఉంటారు. క్లియర్ వాటర్ ఉంది యాక్చువల్లీ. చూస్తున్నారా, చూడండి మొత్తం క్లియర్. దివ్యాగర్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ బీచ్ నాకు. ఎందుకంటే నేను చాలాసార్లు వచ్చాను. ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను మీకు. ఈ దివ్యాగర్లో క్లిక్ చేసిన ఫోటో మొత్తం. మనకు ఆ రైడ్ చేయాలి. ఆ రైడ్ కూడా చేసాం లాస్ట్ టైం మేము. ఎంత క్లియర్ ఉన్నది చూడ వాటర్. అలీబాగ్లో ఇట్లా లేకుండా, అలీబాగ్లో చాలా దారుణం నీళ్ళు, మొత్తం సముద్రం నీళ్ళు. అక్కడ బాంబే నుంచి వచ్చే నీళ్ళు ఉంటాయి కదా. ఈ బ్రాండ్ వచ్చేసి థాయిలాండ్, గుజరాత్లో షోరూమ్ ఉంది. అండ్ ఈ బైక్ ఏడివి బైక్ ప్రైస్ వచ్చేసి 2,50,000 రూపీస్. అండ్ ఇది ఒక్క సింగిల్ టైర్ విత్ మ్యాగ్విల్ తీసుకోవాలంటే 15,000 రూపీస్ ఇండియాలో. బయట నుంచి ఆర్డర్ చేస్తే 11,000. ఇలా ఈ మోడిఫికేషన్ బైక్ అండ్ ప్రతి ఒక్కటి ఉంది చూడండి. నా ఎంఐ ఎఫ్జెడ్కి నేను స్టార్టింగ్లో లైట్ పెట్టించాను కదా, అడ్వెంచర్ రైడ్స్ ఇవి ఇట్లా ఉన్నాయి. ఫాగ్ ల్యాంప్స్ ఉన్నాయి, ఇక్కడ ఎల్ఈడి స్ట్రిప్స్ ఉంది, క్రాష్ గార్డ్ ఉంది, మళ్ళీ ఇక్కడ విండ్షీల్డ్ ఉంది, వైజర్ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ ఇంకా యాంటీనా కూడా ఉంది. సో ఈ బైక్ మనం ఇప్పుడు రైడ్ చేయబోతున్నాము. చలో, ఈ బైక్ మనం ఇప్పుడు రైడ్ చేయబోతున్నాం. क्या नाम है सर? ATV डेजर्ट बाइक ना. हाँ, ये लद्दाख साइडला पण भेटतात आम्हाला. ब्रेक कुठे आहे आता? हा गिअर आहे, रिव्हर्स टाकला तुम्ही आता. ब्रेक कुठे हा ना. टोपी गेली. हां नाही ठीक आहे, चला येताना घेऊ. जाणार आहे ना. ఓకే, థ్యాంక్ యూ.
नाम क्या है इसका बाइक? नहीं नहीं, आपने इससे कुछ तो नाम रखा रहेगा ना? AT बाइक बोलते हैं ना? ओके चलो, थैंक यू. ఇది యాక్చువల్లీ దివ్యాగర్ బీచ్ మీద ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి. మీరు యాక్టివిటీ గేమ్స్ ఉంటాయి, లైక్ ఏడీబీ రైడ్. నేను ఇంతకుముందు ఏడీబీ రైడ్ చేశాను. క్యామెల్ రైడ్ చేయొచ్చు మీరు, అలాగని డాల్ఫిన్ రైడ్ చేయొచ్చు మీరు. చాలా రైడ్స్ ఉంటాయి, ఈ రైడ్స్ చేయొచ్చు మీరు. ఇది చూడండి. లెట్స్ గో. మన ఎక్స్ప్లోరింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం మన రూమ్ కాడికి. ఫ్రెష్ అయ్యి మన నెక్స్ట్ డెస్టినేషన్కి మనం వెళ్ళాలి. అంతకుముందు ఒక బ్రేక్ఫాస్ట్ చేద్దాం. మనం బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా స్టార్ట్ అవుతే బెస్ట్ అనిపిస్తుంది నాకు. చలో లెట్స్ గో. అండ్ ఈ క్యాప్ మాత్రం చాలా నచ్చింది నాకు, ఎందుకు ఏమో, బట్ క్యాప్ సూపర్ అనిపిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీరు కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఉంది నా క్యాప్ అండ్ ఈ లుక్, డెఫినెట్లీ చెప్పండి. సో ఇప్పుడు ఇంతకుముందు మనం ఇప్పుడు కోకంలో ఉన్న ఫేమస్ మోదక్ తిన్నాం. మోదక్ తర్వాత ఆర్డర్ చేసాం కాఫీ తాగుతున్నాము. కాఫీ తాగుతూ హలో ఎలా అనిపిస్తుంది డెఫినెట్గా చెప్పండి కామెంట్ చేసి. జోకర్ లాగా ఉందా, నిజంగా బాగుందా? నాకైతే పర్సనలీ చాలా నచ్చింది ఈ క్యాప్. చెప్పండి, ఒకవేళ బాగుంది అనుకోండి, కమెంట్ చేసి చెప్పండి అనుకోండి. సో ఈ క్యాప్ ప్రతి రైడ్కి నేను వాడతాను. టాప్ బాక్స్ చాలా కష్టం తెలుసా లగేజ్ మౌంటింగ్ చేయడం అంటే. కోల్డ్ స్టార్ట్. టైం 1:25 నిమిషాలు. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ దివ్యాగర్. సో నిన్న నైట్ మనం స్టే చేసిన ప్రాపర్టీ ఇది. అండ్ ఇంకొక విషయం, క్లైమేట్ వెదర్ అప్డేట్ చూపిస్తాను మీకు. వెదర్ సో 30 ఉంది. సో చాలా టూ మచ్ టెంపరేచర్. అంటే ఈ రైడ్ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నాకు చెమట మొత్తం వస్తున్నాయి. సో చాలా అంటే చాలా దారుణం. స్వెటింగ్ చూపిస్తాను మీకు. సో చూడండి, ఆల్రెడీ చెమటలు వచ్చేస్తున్నాయి. నీడలో ఉన్నా కూడా చెమటలు వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడు మనం రెడీ అయినాం. బైక్ రెడీ, లగేజ్ అంతా సెట్ ఉంది. బండి ఇంటికి తీసుకోవాలి. అండ్ ఇంటికి తీసుకొని మన రైడ్ డెస్టినేషన్, నెక్స్ట్ డెస్టినేషన్. ఫాగ్ వస్తుందంటే బలాక్లా కొంచెం కిందికి లాగాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ నుంచి వెళ్తున్నాం హరిహరేశ్వర్. అండ్ అలాగనే హరిహరేశ్వర్ నుంచి మనం ఇప్పుడు వెళ్తున్నాం హరిహరేశ్వర్ నుంచి అలాగనే మనం గణపతిపూడి ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు మాక్సిమం ఈరోజు అయితే హరిహరేశ్వర్ టార్గెట్ పెట్టుకున్నాం. హరిహరేశ్వర్ నుంచి ఇంకొక 3 hours జర్నీ ఉంది. అండ్ వెళ్తూ మనం దాపోలి, కర్దే బీచ్ చూస్తూ మనం ఇప్పుడు ఇలాగనే మనం కిందికి వెళ్తాం. Day 2 కోకన్ రైడ్లో మహారాష్ట్ర కోస్టల్ రైడ్ ఇది Day 2. అలాగనే గోవా కూడా వెళ్తాం. బట్ గోవా ఇంకా సస్పెన్స్లో ఉంది. అతో గోవా వెళ్ళాలంటే ఇంకొక 2 days ఎక్స్టెండ్ చేయవచ్చు వస్తుంది. బట్ నిన్న మా ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది. సో మా మామ సీరియస్ ఉన్నాడు. ఇన్ కేస్ మిస్ అయిపోయి ఏమైనా అయితే అలా ఏం కాకూడదు నేను కోరుకుంటున్నా. బట్ అలా ఏమైనా అయితే రైడ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ మనం రిటర్న్ వెళ్ళాల్సి వస్తుంది. దేవునికి నేను కోరుకునేది ఒకటే, మా మామకు ఇంకా 100 ఏళ్ళు నా ఆయుష్ కూడా మా మామకి ఇవ్వాలని కోరుకుంటున్నా. ఈరోజు 2 జెట్టీలు మనం తీసుకోబోతున్నాం. ఎందుకంటే కోస్టల్ రైడ్ చేసేటప్పుడు ప్రాపర్ మనం కోస్టల్ సముద్రం పక్కల నుంచి మనం వెళ్ళాలి. ఇది నేను అనుకున్న టార్గెట్. నేను మ్యాప్ అని నా ఆల్టర్నేట్ అలా నేను డిజైన్ చేశాను. సో లెట్స్ గో. వితౌట్ వేస్టింగ్ మనం వెళ్దాం. హరిహరేశ్వర్, కర్దే బీచ్, దాపోలి ఈ రూట్లో మనం వెళ్దాం. లెట్స్ గో. కలుద్దాం మోటో బ్లాగింగ్ సెటప్లో. హ్యూమిడిటీ టూ మచ్ హ్యూమిడిటీ ఉంది. టైం 1:29. అండ్ రైట్ పోతే అలీబాగ్ అంటున్నా, రైట్ పోతే దివ్యాగర్ బీచ్ వస్తుంది. ఈ వైబ్ చూడండి,
కేక కిరాకు. ఓహో, నిన్న కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చింది నాకు, ఏందో సడన్గా నాకు తెలీదు ఏమైందంటే. చాలా రోజుల తర్వాత నేను బైక్ నడిపిస్తాను అండ్ ఇంటికాడ ఓలా నడిపిస్తాను కదా, ఓలా సస్పెన్షన్ అంతగానో బాగాలేదు. సో కింద బ్యాక్ బోన్ ఉంటుంది కదా, బ్యాక్ బోన్ కన్నా నిన్న చాలా టూ మచ్ పెయిన్ వచ్చింది. అందుకే నిన్న 9:30కి నేను పడుకున్నా అండ్ మార్నింగ్ 9:30 వరకు నాకు అసలు మేల్కేం రాలేదు. చాలా టైర్డ్ అయిపోయిన అనిపించింది. బట్ నిన్న చేసిన రైడ్కి అంతగానం టైర్డ్ కాకూడదు. నార్మల్గా నా స్టామినా గురించి నేను మాట్లాడుతున్నా. బట్ ఏదో సడన్గా నిన్న చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ కానీ బాడీ పెయిన్స్ కానీ చాలా వచ్చినాయి. అండ్ ఆఫ్ రోడింగ్ కూడా నేను లేకునే. నిన్న ఏదో ఐ థింక్ లంచ్ స్కిప్ అయింది, లంచ్ టైం మీద తీసుకోలేదు. బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ లేకునే. బట్ ట్రావెలింగ్ చేసేటప్పుడు ఏమైందంటే ఇలాంటి కంప్లైంట్ చేయకూడదు, లేకపోతే ఆకలితో చనిపోతాం మనం. బయటికి పోయిన తర్వాత ఇలా ఆయిలీ ఫుడ్ అన్హెల్తీ ఫుడే ఉంటుంది. మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను అవాయిడ్ చేయడానికి. బట్ కొన్నిసార్లు ఒకవేళ ఆప్షన్ లేకపోతే ఇంకా అవి తినాల్సి వస్తాయి. ఆ కారణం వల్ల నాకు నిన్న కొంచెం జర ఏదో డిఫరెంట్ అనిపించింది నాకు. బట్ నిన్న కొంచెం జర ఎక్సర్సైజ్ చేసినందుకు వరకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గింది. ఇప్పుడు బ్యాక్ పెయిన్ అంతగానం లేదు. మార్నింగ్ కూడా మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసి రైడ్ అనేది స్టార్ట్ చేయడానికి మనకు టైం ఎంత అయింది? 1:30. తో దివ్యాగర్ బీచ్ ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసి రిటర్న్ వెళ్తున్నాం ఇప్పుడు మనం. ఒక రోజు ఎక్స్టెండ్ అయినా సరే గణపతిపుడి రత్నగిరి ప్రాపర్ ఒక రోజు రత్నగిరినే పెట్టుకుంటా ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ డే రత్నగిరి నుంచి వెళ్తా. ఇంకా అలా కనిపిస్తున్నాం మొత్తం కొండలు. నమస్కారం. ఏ వెస్టర్న్ ఘాట్, ఆహా వెస్టర్న్ ఘాట్ కేక అందులో చూడండి పర్నుకుని డాబాని. అబ్బా బాబా రానే బంధు ఇండియన్ చైనీస్ నెక్స్ట్ లెవెల్. ఇది చూడండి ముందల అద్భుతం, చాలా అద్భుతం. అంటే వెస్టర్న్ ఘాట్లో ప్రేమలో పడిపోతారు మీరు. వెస్టర్న్ ఘాట్లో మీరు ట్రావెల్ చేస్తే. వెస్టర్న్ ఘాట్ నేను చాలాసార్లు చెప్పాను. గుజరాత్ నుంచి స్టార్ట్ అయ్యి కింద మన కన్యాకుమారి, కేరళ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, ఇలా 5 స్టేట్లో వెస్టర్న్ ఘాట్ అనేది ఎక్స్పాండ్ అయింది ఉంది. హెరిటేజ్ సైడ్ కూడా వెస్టర్న్ ఘాట్ చూడండి అద్భుతం యార్. వర్షాకాలం అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇక్కడ వాతావరణం. కంపల్సరీ రండి, పర్సనలీ రికమెండెడ్. వెస్టర్న్ ఘాట్స్లో ట్రావెల్ చేస్తూ కోస్టల్ రైడ్ కూడా మీరు చేయొచ్చు. కోస్టల్ రైడ్ చేస్తూ మీరు ఇలాగనే కింద కన్యాకుమారి కూడా చేయొచ్చు. ట్రై చేద్దాం మనం ఒకసారి వెస్టర్న్ ఘాట్ ఈ కోస్టల్ రైడ్ నుంచి. నేను యాక్చువల్లీ మన ఆంధ్ర సైడ్లో ఉన్న కోస్టల్ రైడ్ నేను రైడ్ చేశాను. ఏ నుంచి అంటే పురి నుంచి నేను కింద చెన్నై వరకు నేను రైడ్ చేశాను. చెన్నై కాదు, పాండిచేరి వరకు నేను రైడ్ చేశాను. సో ఆ కోస్టల్ రైడ్ NH16 అండ్ ఈ కోస్టల్ రైడ్ కొంచెం చాలా డిఫరెన్స్ ఉంది. ఆ కోస్టల్ రైడ్ మొత్తం హైవే ప్యాచ్ ఉన్నాయి. బట్ ఇక్కడ సైడ్ మొత్తం ఘాట్ సెక్షన్ ఉంది. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్ చాలా ఉన్నాయి, అక్కడ ఈస్టర్న్ ఘాట్ అవి చాలా వేరేలాగా ఉన్నాయి. సో డిఫరెంట్ ఉన్నందుకు వరకు ఇలా ట్రావెల్ చేయాల్సి వస్తుంది మనకు ఘాట్ సెక్షన్లో కానీ. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అదిరిపోతుంది వెనక్కి ఎక్స్పీరియన్స్. ఇది చూడండి ఎంత చెప్పినా అంత తక్కువనే. మీరు పర్సనల్గా వచ్చి ఇక్కడ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తే కానీ మీకు అర్థం కాదు. మీరు ఎంజాయ్ చేయాలి కంపల్సరీ, అదే కోరుకుంటున్నా. మీరు రావాలి, ఈ వీడియో చూసి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఇన్ఫర్మేటివ్ వీడియోని నేను మీతో షేర్ చేస్తాను. నిన్న మనం స్టే చేసిన ప్రాపర్టీ వచ్చేసి 500 రూపీస్. అండ్ ట్రై చేయండి సాటర్డే సండే కాకుండా వీక్ డేలో ట్రావెల్ చేయడానికి. ఎందుకంటే సాటర్డే సండే వస్తే జనాలు పిచ్చగా ఉంటారు. జనాలు సీజన్లో రాకండి, ఆఫ్ సీజన్లో రండి. అప్పుడు కానీ మీరు ఆ మూమెంట్ ఎంజాయ్ చేయగలుగుతారు మీరు. లేకపోతే ఇంకా సంక నాకిపోయినట్లే జీవితం. ఫుల్ క్రౌడ్ ఉంటుంది, రష్ చాలా ఉంటుంది. రష్ ఉన్నప్పుడు ఆ మూమెంట్ మనం ఎంజాయ్ చేయలేకపోతాం. చూడండి సాడ్లింగ్ చేస్తున్నా కానీ ఒకసారి టైర్ గురించి ఆలోచన చేస్తున్నా. లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం తోట, మ్యాంగో ట్రీస్. ఎక్కడ వస్తాయి మ్యాంగో ట్రీస్ రావచ్చు మీకు. అరే మనం ఇప్పుడు వితౌట్ మ్యాప్ పోతున్నాం, బట్ కరెక్ట్ రోడ్ మీద పోతున్నామా లేదా అది ఎట్లా గేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక మెయిన్ సిటీ లొకేషన్కి పోతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ కాదు, ఏదో ఒక విలేజ్ నుంచి మనం హైదరాబాద్కి వస్తున్నాం. హైదరాబాద్ వచ్చేసి ఒక క్యాపిటల్ స్టేట్, ఒక పెద్ద సిటీ. ఆ సిటీకి వెళ్ళడానికి ఎన్ని దారులు ఉంటాయి కదా, అన్ని మొత్తం నేషనల్ హైవే, స్టేట్ హైవే లెక్క కిందనే వస్తాయి. స్టేట్ హైవే లాగానే క్యాలిక్యులేట్ వస్తాయి. ఆ స్టేట్ హైవే మీద మీకు ఇలాంటి 2 వైట్ లైన్స్ కనిపిస్తాయి. ఈ లైన్స్ కనిపిస్తున్నా, ఈ వైట్ లైన్స్ విలేజ్ లోపల ఉన్న రోడ్స్కి లేకుంటాయి. ఇది ఓన్లీ హైవే, స్టేట్ హైవే మీదనే. ఇది చూడండి లోపలికి పోతుందా లేదు.
సో ఇలాంటి అప్పుడు మనం వెళ్తున్న రూట్ కరెక్ట్ ఉందా లేదా, ఒకవేళ కన్ఫ్యూజన్ ఉంటే ఈ లైన్స్ని ఫాలో కండి. ఈ రోడ్ ఖచ్చితంగా స్టేట్ హైవేనే ఉంటుంది. ప్రాపర్ ఒక విలేజ్ లోపలికి వెళ్ళే రూట్ లేకుండాది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక డైవర్జన్ వచ్చింది, ఒక ఊరికి వెళ్ళడానికి ఒక డైవర్జన్ వచ్చింది. ఆ డైవర్జన్ వచ్చినప్పుడు రైట్ తీసుకుంటే మీకు అనిపిస్తుంది అప్పుడు అరే కాదు ఇది రోడ్ తప్పు ఉంది. ఆ రోడ్ కన్స్ట్రక్షన్ రోడ్ కూడా అంతా బాగా లేకుండాది. సెకండ్ థింగ్, ఆ రోడ్ మీద ఎలాంటి వైట్ లైన్స్ లేకుంటాయి, లేకపోతే మధ్యలో ఇంకొక వైట్ లైన్ ఉంటుంది, వైట్ లైన్ ఎల్లో లైన్, లేకపోతే వైట్ స్ట్రాప్స్ ఉంటాయి చిన్న చిన్నవి. ఆ రోడ్ స్టేట్ హైవే కింద లేకపోతే నేషనల్ హైవే కిందనే క్యాలిక్యులేట్ చేస్తారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం కరెక్ట్ రోడ్ మీద ఉన్నామా లేదా అని. ఇది మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుందంటే మీరు కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ వెళ్తున్నప్పుడు మీకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ వస్తాయి. బట్ ఆ ఎక్స్పీరియన్స్ కావాలన్నప్పుడు మీరు గూగుల్ ఆంటీని మీరు కళ్ళు మూసుకొని మీరు ఫాలో అయ్యండి అనుకోండి, మీరు ఇలాంటి అబ్జర్వేషన్ చేయలేరు. సో ఆ అబ్జర్వేషన్ చేయాలంటే గూగుల్ ఆంటీని కొంచెం జర సైడ్ కొట్టాలి. సైడ్ కొట్టి ఆ రోడ్ని, ఆ లోకల్ చెప్పే మాటలని కొన్నిసార్లు నమ్మాలి, కొన్నిసార్లు నమ్మకూడదు. బట్ అది కూడా ఒకసారి క్రాస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు మధ్యలో ఆపి ఓపెన్ చేసి చూడు నా కరెక్ట్ రూట్ మీద ఉన్నామా లేదా అని చెక్ చేయాలి. నేను 100% వాళ్ళని నమ్మాలని చెప్తలేను. ఇంతకుముందు నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యాను. చూడండి ఈ స్ట్రాప్ చూడండి, ముందర ఈ రోడ్కి లేవు, బట్ ఈ రైట్ సైడ్ ఉన్నాయి. అప్పటికే నాకు ఇక్కడ బోర్డు కనిపించింది, హరిహరేశ్వర మందిర్ అక్కడే. సో ఇలా ఉంటుంది వితౌట్ మ్యాప్ ట్రావెల్ చేస్తున్నప్పుడు. మీరు అనుకుని నేను మ్యాప్ పెట్టుకున్న ఈడ కానీ ఫోన్లో కానీ మ్యాప్ పెట్టుకోలేదు. గణపతి కమాన్, రూమ్స్ అవైలబుల్. రూమ్స్ వద్దు, లగేజ్ పెట్టడానికి ఒక చోటు దొరికితే చాలు మనకు. నిన్నట్లాగా మనం ఏం చేద్దాం, రెస్టారెంట్లో మనం తిందాము, ఆన్లైన్ లగేజ్ పెట్టి దర్శనానికి వెళ్దాం. అరే ఇక్కడ ఒకటి గమనించారా మీరు, అన్ని ఇల్లు వాళ్ళ రేకులు ఉంటాయి కదా, సజ్జాలు కానీ పాతకాలం ఇల్లు ఉన్నాయి కదా, చుట్లా ట్రయాంగిల్ షేప్లో ఉన్నాయి. రీజన్ ఏంది, వర్షం ఎక్కువ పడుతుంది అనుకుంటా ఇక్కడ. అది ఒక రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే స్నో ఏరియాలో మనం లదాఖ్ కానీ మనాలి కానీ అక్కడ ఉన్న ఇల్లు కూడా అలాగనే ఉంటాయి, స్లోప్ ఉంటుంది, షార్ప్ స్లోప్. సో ట్రయాంగిల్ యాంగిల్లోనే వాళ్ళు ఇల్లు ఉంటాయి. కాబట్టి ఒకవేళ స్నో పడితే వాళ్ళు ఒక కట్టెతో ఇట్లా గెలుకుతారు, కట్టెతో ఇట్లా చేస్తారు. అది చేసిన తర్వాత కింది ఆ స్నో అనేది కిందికి పడుతుంది. ఓహో, రైట్ సైడ్లో బీచ్, పార్కింగ్ దాదాపు పార్కింగ్ బాగుంది ఇక్కడ, టెన్షన్ లేదు.